76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నెల్లూరు నగరంలోని కేఎస్సీ కళాశాలలో ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ పులి చెంచయ్య, కె గోపాల్ రెడ్డి, రవికృష్ణ, నోడల్ ఆఫీసర్ వై సంజీవ్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా హిస్టరీ అధ్యాపకులు హరికృష్ణ, సివిక్స్ అధ్యాపకురాలు సుధా విద్యార్థులకు రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను, రాజ్యాంగం ఆవిర్భావం ఎలా జరిగిందో తెలియజేశారు. అలాగే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను, బాధ్యతలను గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొన్ని వేల కులాలు, కొన్ని వందల మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు, అనేక నాగరికతలు సమ్మేళనమే భారతదేశం. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? అక్కడ ఎవరు ఇంకా రెండు తెగలు, షియా తెగ, ఆ తెగ, అంతే, ఇంకో తెగ, ఇంకో తెగ, లేదా డబ్బులు డబ్బులు. ఇక్కడ మరి వేల కులాలు, వందల మతాలు, వందల భాషలు. ఇది తెలంగాణ, మాది చెన్నై, మాది ఆంధ్ర, మాది ముంబై. మనకే విషయాలు చేస్తాం. మీరు ఉత్తర భారతం, మా దక్షిణ భారతం. మరి ఇన్ని రకాలుగా ఉన్నటువంటి భారతదేశానికి అందరినీ ఒక్క తాటి మీద నడిపించగలిగినటువంటి ఒక పుస్తకం ఉండడం అంటే చిన్న విషయమా? అది అర్థం చేసుకుంటారు. ఇంతమందిని ఒప్పించాలంటే చిన్న విషయమా? అయినా కూడా మనం అందరం ఒకే ఒక సూత్రం. మనమందరం విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న ప్రాంతాలకు చెందిన వారు అయినా కూడా మనమందరం ఒకే ఒకటి కూడా ఏకం అవుతున్నాం. అదే భారత జాతి. మనమందరం ఎవరు? భారతీయులం. మన జాతి అదే భారత జాతి. అస్సాంలో ఓడైనా, బీహార్లో ఓడైనా, ఛత్తీస్గఢ్లో ఓడైనా లేచి జెండా కనబడితే సెల్యూట్ చేయాల్సిందే. నువ్వు చెప్పాలి ప్రత్యేకంగా చూసావా? అదే భారతీయులం. ఎవడైనా తెలంగాణ వాడాల్సిందే. ఎవడైనా అర్థమవుతుందా? భారతదేశ గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వం. అందుకనే భారతదేశంలో ఎవరు టచ్ చేయలేకపోతున్నారు. భారతదేశంలో చిన్న భిన్నంగా వేయాలని మతాల మధ్య కొట్లాట, కులాల మధ్య కొట్లాట, ప్రాంతాల మధ్య కొట్లాట, భాషల మధ్య కొట్లాట పెట్టాలని చూస్తూ ఉన్నారు. హుసేన్ గారు చేస్తున్నారు కూడా. ఇంకొక ముఖ్య విషయం తెలుసా? ఈరోజు ప్రత్యేకత ముంబై తాజ్ హోటల్ తెలుసు కదా? ముంబై తాజ్ హోటల్లో శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్ రెండు లేకుండా ఒకటేసారి బాంబులు పెట్టి 40-50 మందిని భారతీయులు చంపేసిన రోజు ఈరోజు తెలుసా మీకు? 11వ నెల 20వ తారీఖు భారతదేశం మీద ఉగ్రవాదులు దాడి చేసి తాజ్ హోటల్లో పాతకాన్ని కొడుకుంటే మన ప్రాణాలు తీసిన రోజుకి. అలాగే అంబేద్కర్ గారు రాయుడు కాబట్టి ఈ దినోత్సవాన్ని న్యాయవాద దినోత్సవం కూడా అంటారు. ఏమంటారు? రాజ్యాంగ దినోత్సవం, న్యాయవాద దినోత్సవం, ఉగ్రవాద దాడికి వ్యతిరేక దినోత్సవం. ఇంకా ఉంటుంది, అమ్మాయిని తెలుసుకోవాలి. ఈరోజు స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం. మహిళల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేక రోజు ఈరోజు స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం. ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటిది నవంబర్ 26. సో 26 మన కళాశాలలో మీరందరూ చక్కగా వినియోగించున్నారని అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, ముఖ్య వక్తలుగా విచ్చేసిన మన అధ్యాపకులకి, నాతో సహకరించినటువంటి లెక్చరర్స్కి, ఇప్పుడు దాకా ఓపికగా కోపంగా అరిసినా కూడా ఓపికగా విన్న నా ప్రియమైన విద్యార్థులకి అందరికీ కూడా 76వ